వెల్కమ్ టు బ్యాక్యూమెట్ ఛానల్ కృష్ణాతో సరదాగా. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. చికెన్ మొత్తం కడిగి క్లీన్గా కేజీ చికెన్ పక్కన పెట్టేసుకున్నాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు కళాయి పెట్టి పొయ్యి మీద ఆయిల్ వేసి ఒక 100 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. దాంట్లోనే ఈ ఆనియన్స్ వేపిద్దాము. అది ఒక కళాయిలో వేస్తున్నాను. 100 గ్రాముల వరకు ఉంటుంది. అది బాగా ఆయిల్ ఈటెక్కాలన్నమాట, బాగా వేడిగా అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. అదిగో చూడండి, బాగా ఈటెక్కింది. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసుకున్నాం. అదిగో వేసుకున్నాము. ఇప్పుడు గరిటె తీసుకొని దాన్ని మొత్తం ఆ కళాయిలో వేయించుకుందాము. ఆ ఆనియన్స్ రెడ్గా అంటే ఎర్రగా రావాలన్నమాట, బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ అదిగో చిన్న చిన్నగా వస్తానికి అవుతుంది. బాగా రావాలి, ఎర్రగా వస్తే ఆనియన్స్. ఇగో మనం వాడే రైస్ దావత్, కేజీ రైస్కి కేజీ చికెన్ ఇగో వచ్చేసింది బ్రౌన్ కలర్లో. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. గరిటెతో ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇక ఎలా వచ్చినాయి చూడండి, కలర్ అలా రావాలి ఆనియన్స్. జాగ్రత్తగా వేయించుకోవాలి. మనం దగ్గరుండి వేయించుకోకపోతే అవి మాడిపోతాయి అన్నమాట. వచ్చేసినాయి. ఇప్పుడు దినుసులు, బిర్యానీలోకి దినుసులు అన్నమాట. అన్ని చెక్క, లవంగం, 5-6 లవంగాలు, 4-5 చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, సాజీరా 1 స్పూనున్నర సాజీరా, మరాఠీ మొగ్గ దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. యాలకులు ఒక 4. ఇప్పుడు బిర్యానీ గిన్నె అన్నమాట ఇది. లెగ్ పీసులు కొన్ని, మామూలు పీసులు కొన్ని అన్నీ తీసుకొచ్చాము. చికెన్ అన్నమాట. దాంట్లో గిన్నెలో పెట్టేసుకుందాం ఆ చికెన్ అంతా. కేజీ చికెను, కేజీ దావత్ రైస్ మీకు చూపించాను కదా, ప్యాకెట్ రైస్ ప్యాకెట్ కేజీ. మొత్తం చికెన్ అంతా ఆ బిర్యానీ గిన్నెలో పెట్టేసుకున్నాం. ఇంకా ప్రాసెస్ అంతా మొదలైంది చూడండి. అన్నీ ఏమేమి ఎలా ఎలా వేస్తాను ఆ గిన్నెలో చూడండి. చికెన్ మొత్తం పెట్టేసాము. ఇప్పుడు ఇగో చూడండి ఎలా పెట్టాము గిన్నెలో. సాల్ట్ అదిగో చూడండి వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూను, 2 స్పూన్లు, ఇంకొక హాఫ్ స్పూను, 2.5 స్పూన్లు వేసానండి సాల్ట్, ఆ ముక్కలకి మసాలాకి పట్టడానికి. ఇప్పుడు కారం అది 1 స్పూను, 2 స్పూన్లు, ఇది హాఫ్, 2.5 స్పూన్లు. స్పూన్ కనిపించింది కదండి మీకు, అది కారం. ఉప్పు కారం అయిపోయింది, వేసేసాం. పసుపు 1/4 స్పూన్ పసుపు. ఇప్పుడు అల్లం పేస్ట్ చూడండి ఎంత వేస్తున్నాను. స్పూన్ కొంచెం పెద్ద స్పూన్, అది ఒక గరిట ఆ స్పూన్తో. ఇక 2 వేసానండి. కేజీ చికెన్ కదా, 2 వేసాను. ఇప్పుడు ధనియాల పౌడరు 1 స్పూన్ నిండా వేసాను చూడండి. స్పూన్ నిండా 1 స్పూను. ఇప్పుడు గరం మసాలా ఇదైతే హాఫ్ స్పూనే వేసానండి. గరం మసాలా హాఫ్ స్పూన్ చాలు. ధనియాల పొడి గరిట 1 స్పూన్ నిండా వేసాను. ఇక దినుసులన్నీ తీసి పెట్టుకున్నాం కదా, సోంపు అన్నీ మొత్తం మరాఠీ మొగ్గ కొట్టి పక్కన పెట్టుకున్నాం 3 కాయలు, చెక్క 4-5 ముక్కలు చెక్క, లవంగాలు 4 లవంగాలు,
4-5 ఉండేయాలండి లవంగాలు, కచూరి మేతి కొంచెం, బిర్యానీ ఆకులు, సాజీరా, మొత్తం అన్ని దినుసులన్నీ దాంట్లో వేసేస్తామేనమాట, బిర్యానీ దినుసులు. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కట్ చేసి గుంజి ఓ పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. పచ్చిమిరకాయలు ఒక 10 కాయలు వేసానండి. పచ్చిమిరకాయలు ఇట్లా కట్ చేసుకుని వేసాను 10 కాయలు. పుదీనా కొత్తిమీర అదొక కట్ట ఇదొక కట్ట కట్ చేసి గుంజి పక్కన పెట్టుకున్నాక అది కూడా ఈ గిన్నెలో వేసేసుకున్నాను, బిర్యానీ గిన్నెలో. ఇందాక వేయించిన ఆనియన్స్ రెడ్గా, ఉల్లిపాయలు ఎర్రగా ఏగిని చూడండి, అవి కూడా వేసేసాను దాంట్లో. కొంచెం పక్కన పెట్టుకుందామండి, మళ్ళీ లాస్ట్కి కావాల్సి వస్తాయి. ఇక చూడండి అవన్నీ వేసాము. ఇప్పుడు పెరుగు ఒక 3/4 కేజీ పెరుగు అండి. అది కొంచెం పక్కన పెట్టి చూసి కలుపుకున్నాక మళ్ళీ వేద్దాం అన్నమాట. 3/4 కేజీ పెరుగు. ఎందుకంటే అండి మసాలా మనకు అనిపించి, ఒక నిమ్మకాయ మనకు కొంచెం మసాలాలాగా అనిపించేది ఆ పెరుగు కూడా కలిస్తేనేనండి. ఒక్క నిమ్మకాయ కట్ చేసి అట్లా పిండేసి పోస్తామే, ఒక్క నిమ్మకాయనమాట. కలుపుకున్నాక పెరుగు చాలపోతే మళ్ళీ చూద్దామండి ఎంతవరకు అనేది. 3/4 కేజీ అయితే పక్కన పెట్టేసాము. తీసుకొచ్చి నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. అన్ని ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ. అదిగో చూడండి నూనె ఇందాక ఆనియన్ వేయించాం కదా, అది కూడా పోసేసాను. కరెక్ట్ చేసుకుంటానండి ప్రాసెస్. చాలా టేస్టీగా వచ్చిద్దండి ఈ దమ్ బిర్యానీ. హోటల్ కంటే కూడా బాగా వచ్చిద్ది. మనం ఇంట్లో చేసుకుంటే అన్నీ హెల్దీ, కడిగి వేసుకుంటాము, అన్నీ నీట్గా చేసుకుంటాం కాబట్టి మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది బిర్యానీ. చాలా టేస్ట్కి కూడా వచ్చిద్దండి. కరెక్ట్ ఆయిల్ వేసుకుంటాము మనము. అక్కడ బయట అవి ఇవి డాల్డాలు అవన్నీ కలుపుతారు, మనమైతే అవి కలపం కదా. ఏమేమి వేసానో ప్రాసెస్ అంతా మీరు చూపించాను, చూశారు కదా. కరెక్ట్గా స్పూనులతో సహా కొలతలతో సహా మీకు చూపించానండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కదండి మీకోసం, మీరు కూడా చూస్తారని మేము చేసి దీంట్లో వీడియో పెడుతున్నాం కదా. ఒక్క సబ్స్క్రైబర్ చేయండి అండి. కొద్దిగా ఇంకొంచెం పెరుగు పట్టిద్ది వేసాను అన్నమాట. సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని, కృష్ణాతో సరదాగా. లైక్స్ కొట్టండి. ఏముందండి చిన్నగా అట్లా లైక్స్ కొడితే అయిపోయిద్ది కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఇలా సబ్స్క్రైబర్ చేసుకుని లైక్ కొడుతుంటే మేమేమన్నా కొంచెం ఇంకా చూపిస్తాం. ఏదన్నా తక్కువైనట్టుంటే కామెంట్ రూపంలో మాకు పెట్టండి. గంతా వేసి రెడీ చేసామండి దమ్ బిర్యానీ. మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపించాం కదా, ఆ గిన్నెలో రెడీ చేసాం. అదిగో మూత కూడా పెట్టేసాము. ఇప్పుడు దాన్ని ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ముందు కూర ఉడికించుకోవాలి. ఒక 3 వంతుల వరకు కూర ఉడకాలి. మొక్క పచ్చిగా గట్టిగా ఉంటుందండి లేకపోతే దమ్ బిర్యానీలో. అందుకని ముందు ఈ ప్రాసెస్ అంతా ఒక 1/2 అవర్ దాకా ఉడకాలండి కర్రీ. కానీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎసరుగే పెట్టుకుందామండి. పక్క సైడ్ని మనం రైస్గా వేసుకుని ఉడకాలి కదా, దాంట్లో కళ్ళుప్పు వేసుకుందామండి. చూడండి ఎంత వేస్తున్నాను. అదిగో చారెడు ఒక అంత గుప్పడి నిండా తీసి అంత వేసాను కళ్ళుప్పు. వాటర్ ఆ గిన్నె చూసారు కదండి, దాని సగానికి వాటర్ పెట్టాను, దాంట్లో కళ్ళుప్పు వేసాను అన్నమాట. వేసి అగో 2-3 చెక్క ముక్కలు, దాసిన చెక్క ముక్కలు, కొద్దిగా సాజీర చూడండి ఎంత వేస్తున్నాను. అగో సాజీర ఇదంతా రైస్లో కలిసిద్ది కదండి, అందుకని మరి ఎసట్లో వేసుకోవాలన్నమాట మనం. ఆ ఎసరు పక్కన పెట్టేసుకుందామండి. ఇగో కూర చాలా వాటి సగం పాటు ఉడికేసిందండి. కూర ఉడికేసేసింది కూర.
ఇప్పుడు ఆ ఎసరు గిన్నె తీసుకుని అటు వెనకాల పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఆ స్టవ్ కూడా వెలిగించుకుందాము. దాని మీద మనం మూత కూడా పెట్టేసుకుందాము. ఆ ఎసరు కాగుతూ ఉంటుందండి. ఈలోగా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఎసరు కాగిద్ది, ఈ చికెన్ ఇంకా కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఇంకా చూడండి వస్తుంది, మనకి ఊడటానికి వచ్చేస్తుంది. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే అండి బాగా తిప్పకూడదు, ముక్క అంతా చితికిపోయినట్టు చికెన్ కదండి, తొందరగా ఉడికిపోయిద్ది. చెక్క గరిట లాంటిది తీసుకొని కొంచెం మెల్లిగా అలా అటుదు ఇటు ఆ మసాలా అడుగంటకుండాలన్నమాట. అటు ఇటు చూసుకోవాలి. మళ్ళీ చూద్దాం, చూడండి అదిగోండి ఆ ఎసరు కూడా లాగేసేసింది, ముక్క కూడా ఉడికేసింది. కొద్ది గొప్ప అదంతా మసాలా అన్నమాట. కొన్ని లెగ్ పీసులు అవి తెచ్చాం కదండి, అది ముక్క ఉడికిందో లేదో కూడా చూస్తున్నాం. ఇంకో కొద్ది గొప్ప ఉడకాలండి, అది మన రైస్ వేసినాక ఉడికిద్దేక. అదిగో చూడండి ఇప్పుడు ఎసరు కాగటానికి వస్తుంది. కాకేసినట్టేలేండి. ఇక మనం ఇక రైస్ వేసేసుకోవాలి. ఇక ఇందాక మనం ఆ పొయ్యి మీద ఆ కూర ఉడికేటప్పుడు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట రైస్. ఆ కేజీ ప్యాకెట్ మీకు చూపించాను కదా, ఆ రైస్ దావత్ కంపెనీ. అవి అయితేనండి ముక్కలు అవ్వకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిద్దండి ఆ రైస్. అది ఎసట్టు ఆ రైస్ వేస్తున్నాము. ఎసరు బాగా కాగేసింది, అందుకని వేస్తున్నాం అన్నమాట. చేసుకునే విధంగా దమ్ బిర్యానీ చేసుకుంటేనండి చాలా టేస్ట్గా వచ్చిద్దండి. నేను ఎక్కువగా పిల్లలకి అది చేసి పెడతా ఉంటాను. ఈ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మమ్మీ నువ్వు చేస్తే. ఈ దమ్ బిర్యానీ మాత్రం ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిద్ది అనమాట. మనం ఎలా ప్రాసెస్ చూపించామో అలా కరెక్ట్గా మీరు ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసుకుంటే చక్కగా వచ్చింది దమ్ బిర్యానీ. అది ఒక గరిటతో తిప్పుకుందాం అది రైస్ని మనము. 75% ఉడకాలండి, ఎందుకంటే ఆల్రెడీ కూర ఉడికేసింది కదా. ఆ 30% మనకు రైసు ఆ చికెన్లో ఉడికిద్దండి. ఇక 75% ఉడకాలి, ఉడికేసింది. అదిగో ఇక రైస్లో వేసేసుకుంటున్నాం. రైస్లో మొత్తం ఒకేసారి అంతా రైస్ అంతా ఒకేసారి వేసేసుకోవాలి. ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదండి, కొద్ది గొప్ప ఉంటే ఈ రైస్తో పాటు ఆ ముక్క కూడా మగ్గిపోయిద్ది అనమాట. ఉడికేసింది ఆల్రెడీ చికెను. లేకపోతే కొంచెం పచ్చిగా ఉండి కొన్ని ముక్కలు ఉడికి కొన్ని ముక్కలు ఉడకకుండా అట్లా ఉంటుంది అనమాట, అన్నీ కలిపి పెడితే. అందుకని ముందు కొంచెం మొదలుపెట్టి స్టవ్ వెలిగించి కర్రీ వండుకున్నాం అన్నమాట. కొంచెం వేడి నీళ్ళు 2-3 గరిటెలు అట్ట కొంచెం పోసుకుంటే ఈ అన్నంలో ఈ రైస్లో పొలుకేమన్నా ఉంటే ఆ కూరదే దాంట్లో కొంచెం రైసు పొలుకు కూడా మొత్తం కలిపి ఉడికేస్తాయి అన్నమాట. అందుకని ఆ వేడి నీళ్ళు పోసాం, అలా గరిటతో అలా పోసాను. ఆ మిగతా ఆనియన్స్ అట్టి పెట్టా కదండి ఇందాక, అది పైన వేసేసుకుందాం. కొంచెం అట్టి పెట్టాను కదా, అది వేసేసుకుందాం. చూడండి మీరు కూడా ఎలా చేసామో ఏంటో చూసి. ఏం లేదండి, మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ కొడతాం. మాకు కూడా సంతోషం, హ్యాపీగా ఉంటుంది మనం చేసి వీడియో పెట్టినందుకు. ఆడియన్స్ కూడా ఇలా చేశారు, మనకు కూడా హ్యాపీ. ఇంకా కొత్త విధానం ఏదన్నా కొత్త వీడియోలు పెడదాము, కొత్త వంటకాలు మనకు తెలిసిన వంటకాలు మంచిగా అవి కూడా రెడీ చేసి ఈ వీడియోలో అప్లోడ్ చేద్దామని మాకు కూడా సంతోషంగా అనిపించిద్దండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చేసుకోండి, లైక్ కొట్టాలో కొట్టండి. కృష్ణాతో సరదాగా ఛానల్కి. అదిగో చూడండి ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. ఇట్లా పైనుంచి తీయకూడదండి, అట్లా అడుగు నుంచి ఆ చెక్క గరిటతో సింపుల్గా ఇట్లా పైకి లేపాలన్నమాట. ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అస్తం తీసుకున్నాను చూడండి, చిన్న స్టీల్ది.
ఇట్లా అడుగు నుంచి ముక్కతో సహా పైకి అయిపోయిందండి బిర్యానీ ఇక. అదిగో చూడండి పైన ఎలా పోస్తున్నాను. అట్లా పొడి పొడిగా వచ్చిద్దండి మనం కరెక్ట్ ప్రాసెస్ పెట్టుకుంటే. అదిగో ముక్క చూడండి, ఇక చూడండి ఎట్లా ఉడికిందో. ఎట్లా పట్టుకుంటే చితుకుతుంది ముక్క చక్కగా. ఉడికేసిందండి, అయిపోయింది బిర్యానీ మొత్తం. ప్రాసెస్ అంతా మీకు చూపించాను, కొలతలతో సహా చెప్పాను. ఇప్పుడు గిన్నెలో పెడుతున్నాను చూడండి. ముక్క చక్కగా ఉడికిందండి. రైస్ కూడా చక్కగా వచ్చింది, పొడి పొడిలాడుతా. అంటే బియ్యంలాగా కాకుండా చక్కగా ఉడికి పొడి పొడిగా. అదిగో బిర్యానీ అండి, చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా రైతా, అదిగో పెరుగు, ఉల్లిగా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, పెరుగు చట్నీ అంటాం కదా అదనమాట. ఇంకా మన బిర్యానీలోకి కొంచెం ఉల్లిపాయలు నంచుకోవటానికి నిమ్మకాయ కట్ చేసి పెట్టాను అక్కడే. అదిగో చూడండి అవన్నీ నేను ఎలా పెట్టాను. ఇక మనం బిర్యానీలో వేసుకుని తింటాం కదా, అసలు దీనికి కర్రీ కూడా అవసరం లేదండి. మొత్తం చికెన్ అంతా ఉడికి మసాలా అంతా కరెక్ట్గా వచ్చింది కాబట్టి చక్కగా హ్యాపీగా తినచ్చు. లాస్ట్కి ఇక ఇట్లా రైతా, పెరుగు చట్నీ అంటాం కదా, అది కూడా చేసి పెట్టుకున్నాము. లాస్ట్కి అది వేసుకుని తినచ్చు. ఆహా అని మీరే అంటారని తిని చూసినాక, ఇంత టేస్టీగా ఉంది ఏంటి బిర్యానీ అని. హోటల్లో కూడా ఇంత రాదండి. బాగా చేశాను చూడండి. మీరు కూడా చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మీ అందరికీ.